ఫ్రెండ్స్, మళ్ళీ సీరియల్‌లో ఊహించని ట్విస్ట్ అయితే మనం తెలుసుకోబోతున్నాం. జరిగిన విషయం ఏంటంటే, అరవింద్‌కి గౌతమే తనని చంపించడానికి ప్రయత్నించాడన్న విషయం తెలుసు. ఆ విషయం గౌతమ్‌కి తెలుసు, మల్లీకి తెలుసు. కానీ అరవింద్ తీసుకున్న నిర్ణయం ఒక్కసారిగా తారుమారైపోతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే, గౌతమ్ విషయంలో అరవింద్ చాలా అంటే చాలా కోపంగా ఉన్నాడు. అనవసరంగా, అకారణంగా గౌతమ్ మా అరవింద్‌ని చంపించాలని చూశాడు. అప్పటికి నా బిడ్డ ఒంటరిదయిపోతుందన్నప్పటికీ కూడా గౌతమ్ వినిపించుకోకుండా చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు. అయినా కూడా అరవింద్ క్షమించాడు. కానీ అరవింద్ మనస్తాపానికి గురి చేసిన విషయం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా మాలిని తన గర్భాన్ని పోగొట్టుకోవడమే. అయితే ఎంతో ఆశగా తన ఒక తండ్రి కాబోతున్నాడని 1000 కళ్ళతో ఎదురు చూసిన అరవింద్‌కి పూర్తిగా నిరాశే మిగిలింది. అయితే ఇప్పుడు సీరియల్‌లో రాబోతున్న ట్విస్ట్ ఏంటి అంటే, మనం చూసినట్టయితే అరవింద్ చనిపోయాడు అనుకునే సమయంలో మాలినికి ఆకాష్ పరిచయమవుతాడు. ఆకాష్ మాలినిని ఇష్టపడ్డాడన్న మాట నిజమే కానీ, ఆ సమయంలో అరవింద్ లేడు కాబట్టి, తన భర్త లేడు కాబట్టి తను మనసు పడ్డాడు. కానీ ఇక్కడ విషయం గమనించాల్సింది ఏంటి అంటే, ఆకాష్‌కి, గౌతమ్‌కి మధ్య అంతకు మునుపే రిలేషన్ ఉంది. అది ఎలాగా అంటే, గతంలో అంటే ఏ రోజైతే అరవింద్ చంపిద్దామని గౌతమ్ ప్రయత్నించాడో, అదే రోజున ఈ ఆకాష్ రోడ్డు మీద వెళ్తుండగా గౌతమ్ తన కార్‌ని గుద్దేసి వెళ్ళిపోతాడు. అయితే ఈ ఆకాష్ మామూలుగా అరవింద్ వచ్చాడన్న విషయం తెలియకుండా మాలిని వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అరవింద్ కనిపిస్తాడు. అయితే అరవింద్ ని చూసిన ఈ అబ్బాయి ఆకాష్ షాక్ అయిపోతాడు. అయితే మీ హస్బెండ్ బ్రతికి వచ్చాడా అంటూ మాలినిని అడుగుతాడు. అయితే ఇక ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఏమవుతుందంటే, గౌతమ్ ఆ రోజు అరవింద్‌ని చంపబోయాడన్న విషయాన్ని ఆకాష్ అరవింద్ ముందు బయటపెడతాడు. అయితే ఇది ఒక ఎపిసోడ్‌లో జరగదు. ఇంకా కొన్ని ఎపిసోడ్స్‌లో జరుగుతుంది. ఎందుకనంటే, ఎప్పుడైతే మాలిని హస్బెండ్ తిరిగి వచ్చేసాడు అని తెలిసిందో, అప్పుడు ఆకాష్ కొంచెం మనస్తాపానికి గురవుతాడు. ఎందుకనంటే, మాలినిని ఇష్టపడిన వ్యక్తి తన భర్త తిరిగి వస్తాడని తను ఊహించడు కదా! సో, ఆ రకంగా కొంచెం డిసప్పాయింట్ అవుతాడనమాట. అయితే ఈలోపు ఏమవుతుందంటే, ఆకాష్ మాలిని ప్రాణాలు కాపాడాడని, తను చనిపోకుండా చూసుకున్నాడన్న కృతజ్ఞత భావంతో అరవింద్, ఆకాష్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అయిపోతారు. అయితే మాటల మధ్యలో వాళ్ళకి గౌతమ్ టాపిక్ వస్తుందనమాట. గౌతమ్ టాపిక్ వచ్చేసరికి ఆకాష్ అరవింద్‌కి మొత్తం విషయాలన్నిటిని కూడా చెప్తాడు. ఆ రోజు ఏమైంది? ఎవరి కారు గుద్దుతున్నాడనే విషయాన్ని చెప్తాడు. దాంతో అరవింద్ తన మొట్టమొదటి మాట అంటే గౌతమ్ మీద ఉన్న పగని ఫస్ట్ టైమ్ ఆకాష్ ముందు బయటపెడతాడు. ఆకాష్ ముందు బయటపెట్టి "నువ్వు నాకు ఈ విషయంలో హెల్ప్ చేయాలని" అంటాడు. దాంతో ఆకాష్ కూడా గౌతమ్ విషయంలో అరవింద్ హెల్ప్ చేయడానికి సిద్ధపడతాడనమాట. ఇప్పుడు ఎలాగ మలుపు తిరుగుతుంది అంటే అరవింద్ డైరెక్ట్‌గా గౌతమ్‌నైతే చంపడు. కానీ పూర్తిగా తన విషయంలో అష్టదిగ్బంధనం చేసేస్తాడు. అంటే తను ముందుకు వెళ్ళకుండా, వెనక్కి రాకుండా చేస్తాడు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, గౌతమ్‌కి అన్యాయం చేయాలి అంటే మల్లి అడ్డొస్తుంది. అరవింద్‌కి మల్లి అంటే ఇష్టం. ఎందుకనంటే తనంటే తెలియని ఒక కృతజ్ఞత భావం. ఇష్టం అంటే వేరే రకంగా కాదు. అయితే మళ్ళీ ఒంటరిదయిపోతుంది కదా అని అనుకుంటాడు అరవింద్. కానీ అరవింద్‌కి ఒకటే అనిపిస్తుంది. జీవితాంతం ఈ శాడిస్ట్ మొగుడుతో మళ్ళీ ఉండే బదులు గౌతమ్‌ని చంపేయడమే బెటర్ అని అనుకుంటాడు. కానీ ఆకాష్ మాత్రం అరవింద్‌కి ఒక ఐడియా ఇస్తాడు. మీరు డైరెక్ట్‌గా చంపడం వల్ల మీకే నష్టం కలుగుతుందని. ఇక్కడ మనం కొద్దిగా స్మార్ట్‌గా ఆలోచించాలని అంటాడు. మొత్తానికైతే మాత్రం అరవింద్, ఆకాష్ ఇద్దరు కలిసి గౌతమ్ మీద పగ తీర్చుకోవడానికి సిద్ధపడిపోతాడు.